గురుగారు మనం మార్వాడీలని ఎక్కడ చూసినా వాళ్ళు కొంచెం మంచి గొప్ప స్థాయిలోనే ఉంటారు, మంచిగా సంపాదిస్తారు. అంటే దానికి కారణం ఏంటి గురువుగారు? ఆర్థిక క్రమశిక్షణ. ఓకే. అంటే ఫినాన్షియల్ డిసిప్లిన్ అంటారు దాన్ని. వాళ్ళు ఎక్కడ ఎప్పుడు ఎలా ఖర్చు పెడతారు అలా ఖర్చు పెడతారు. ప్రస్తుతం వాళ్ళు ఏంటంటే వాళ్ళ కుటుంబపరమైనటువంటి ఉమ్మడి కుటుంబాలు ఎక్కువగా ఉంటాయి. దాదాపుగా ఎదిగినంత వరకు అంటే అన్నదమ్ములు అందరూ కలిసి తండ్రి కలిసి ఎదుగుతారు. బాగా ఎదిగిన తర్వాతనే పంచుకుంటారు, ఉన్నదాన్ని పంచుకోరు వాళ్ళు. ఇప్పుడు తండ్రి ఇచ్చినటువంటి ఒక 10 కోట్ల ఆస్తి ఉంది, 4 అన్నదమ్ములు ఉన్నారు, తలా 2 కోట్లు తీసుకోరు. ఈ నలుగురు కలిసి ఒక 25 ఏళ్ళు అందరు కలిసి కష్టపడి దాన్ని 100 కోట్లు తీసుకొస్తారు. ఆ 100 కోట్లని 25 కోట్లుగా అందరు మార్చుకొని అందరు కూడా సపరేట్ అవుతారు. అంటే వాళ్ళ పిల్లలకు కూడా ఉమ్మడి కుటుంబంలో ఉమ్మడి కలిసి వాళ్ళు ఆ వ్యాపారాన్ని బాగా పరిశీలించుకుంటారు. అంటే బాబాయ్ తెలివేంటి, నాన్న తెలివేంటి, పెదనాన్న తెలివేంటి, ఇవన్నీ తెలుసుకొని ఈ అందరి తెలివిని తెలుసుకొని అప్పుడు పెద్దవాళ్ళందరూ ఈ డివైడ్ అయిన తర్వాత వ్యాపారం మాత్రం డివైడ్ చేస్తారు. వాళ్ళు కుటుంబంలో ఉమ్మడిగా ప్రతి ఆదివారం ప్రతి శనివారం వాళ్ళందరూ కలిసే భోంచేస్తారు, కలిసే ఉంటారు. అంటే కుటుంబానికి ప్రియారిటీ ఇవ్వడం, ఆర్థికమైనటువంటి క్రమశిక్షణ బాగా ఉండడం వల్ల ఎప్పుడు వాళ్ళు ఎదుగుతూనే ఉంటారు. రాజస్థానీస్ అండ్ మార్వాడీస్ కానివ్వండి, రాజపుతులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఈ బంగారం వ్యాపారం చేసేటువంటి వాళ్ళందరూ కూడా ఇదే కారణం. అంటే కుటుంబంలో అందరికీ విలువ ఇవ్వడం, అందులో సంప్రదాయాన్ని బాగా పాటించడం. సంప్రదాయాన్ని ఎట్టి మీద వదులుకోరు వాళ్ళు. శుక్రవారం కానీ ఇంకోటి కానీ నీళ్ళ బిందె పెట్టడం కానీ నిమ్మకాయ పెట్టడం కానీ ప్రతి వాళ్ళ ఇంట్లో ప్రతి ఒక్కళ్ళకి దేవుడి భక్తి పూజ, దేవుడి దగ్గర ఒక 10 నిమిషాలు నిలబడి వాళ్ళు ధ్యానం చేసుకోవడం, అందరు కలిసి హారతి ఇవ్వడం, హారతి పాట పాడడం, డబ్బుకి విలువ ఇవ్వడం, డబ్బు కింద పడితే నమస్కారం చేయడం. వాళ్ళ ఉన్నటువంటి ఇంకోటి ఏంటంటే వాళ్ళ దగ్గర సున్నితమైనటువంటి మాట. ప్రతి ఒక్కళ్ళని మీరు బంగారం షాప్కి వెళ్ళండి, ఎంత చికాకున్నతో వాడు మంచి నవ్వుతో పలకరిస్తాడు. చాలా చిరుమందహాసంతో అయ్యే నమస్కార్, కూర్చోండి, ఏమి కావాలి మీకు, ఏమి చేయాలి మేము, వస్తువు ఏం కావాలి, వెండి కావాలా, బంగారు, అంటే వాళ్ళు అడిగే విధానం కూడా స్పష్టత, మనకి ఒబిడెంట్ ఉంటారు. పనోడే ఇద్దరు దేకో క్యా కన్నా చాయే, ఇద్దరు దేకో క్యా అడగరు వాళ్ళు. అలాగే మీరు టీ తాగుతారా, కాఫీ తాగుతారా, అంటే వాళ్ళ యొక్క అతిథిని ఆదరించడం. సరే వ్యాపారం ఏదైనా వ్యాపార లక్షణం అది కూడా, కానీ అలా వాళ్ళు చేసేటువంటి వ్యాపార లక్షణంతో వాళ్ళ కుటుంబాలన్నీ కూడా విచక్షణ, ఉన్నతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు, ఆర్థిక క్రమశిక్షణ బాగా ఉంటుంది. అందువల్ల వాళ్ళు డెవలప్మెంట్ అవుతారు. వాళ్ళు టక్కన విడదీపోదాం అనుకోరు. రెండవది గొడవలకి చాలా దూరంగా ఉంటారు వాళ్ళు. గొడవ అంటే కుటుంబంలో గొడవలు ఉంటాయి కదా, అందరికీ ఉంటాయి గొడవలు, కానీ అవి దూరంగా ఉంటారు. ఫస్ట్ వాళ్ళు దాని వెంటనే సమస్య పరిష్కరించుకుంటారు. సమస్యల్ని వెంటనే పరిష్కరించుకొని ఉంటారు. అయితే విడిపోతారు, అంటే విడిపోయే వాళ్ళ పిల్లలు మళ్ళీ డెవలప్ అవుతారు గ్యారంటీగా. కానీ ఉమ్మడి ఆస్తిని వృద్ధి చేసిన తర్వాతనే అందరూ సపరేట్ అవుతారు. అది తండ్రి సమక్షంలో, తల్లి సమక్షంలో అవుతారు. ఇంకొకరు 3వ వాడు 4వ వాడిని కూర్చోబెట్టి వాడు చేరు వాళ్ళు. వాళ్ళ దాంట్లో దరిద్రులు ఉంటారు. వాళ్ళ దాంట్లో ఎవడైతే ఆర్థిక క్రమశిక్షణ, కుటుంబపరమైనటువంటి క్రమశిక్షణ లేకుండా ఉన్నారో వాళ్ళు పతనమైన వాళ్ళు చాలామంది ఉన్నారు. పతనమైన వాళ్ళు కొంత 1% తక్కువ. నార్మల్ పీపుల్ కన్నా మార్వాడీలు పతనమై ఉండే తక్కువ, అంటే దరిద్రులుగా తక్కువ ఉంటారు వాళ్ళు. బట్ వాళ్ళ దాంట్లో దరిద్రులు ఉంటారు. బట్ మేబీ 20%, 30%. మోర్ దెన్ ఎకనామికల్ గ్రోత్ ఉన్న వాళ్ళే తప్పకుండా అందరూ ఉంటారు. వాళ్ళు చిన్న వ్యాపారంతో స్టార్ట్ చేస్తారు, బేసిక్ స్టార్ట్ చేసి పైకి వస్తారు. హఠాత్తుగా వచ్చేసి దర్పం చూపించారు, మాకు డబ్బు దర్పం చూపించారు, మామూలు నడుచుకుంటూ కూడా వెళ్తారు. వాళ్ళు నడుచుకుంటూ వెళ్తారు. బ్రాహ్మడికి కానీ, పూజారులకు కానీ, గోవుకు కానీ, దేవాలయాలు కానీ సేవ చేసేటువంటి అవకాశాన్ని వినియోగించుకుంటారు. వాళ్ళు ఎంత మనం దానం చేస్తే అంత మంచిదైనటువంటి భావన. ఇంకొకటి వాళ్ళకి ప్రాంతీయ భేదం ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. అంటే వాళ్ళు నా మార్వాడీలు అంటే తప్పకుండా వాళ్ళకు విలువ ఇస్తారు. సో ఒక తమిళ్లు వాళ్ళందరూ కన్నడలో ఎంత ఉంటారంటే వాళ్ళు వాళ్ళ భాషలో మాడుకుంటారు. కన్నడలో మాడతారు, తమిళ్లోని మలయాళం మాడతారు. కానీ మనం ఒక్కలే దరిద్రులము. మనం ఎవరితో రానిపోని తెలుగు, రానిపోని ఇంగ్లీషు, మనకేదో తెలుగు రానట్టుగా ప్రవర్తించి దాన్ని కొత్త భిన్న పదాలు పెట్టి సినిమా హీరోయిన్ లాగా వాళ్ళు తెలుగు వచ్చినా వాళ్ళు దాన్ని మాట్లాడినట్టుగా మసిబూసి ఇలా ఈ డిసిప్లిన్ లేకపోవడం, అంటే మన ఆచారము మన కల్చర్ని పాటించకపోవడం వల్ల దరిద్రాన్ని అనుభవిస్తాం. మన ఉనికిని దెబ్బ తీసుకుంటాం. దానివల్ల మనకి నష్టం ఎక్కువ ఉంటుంది. వాళ్ళ ఉనికిని, వాళ్ళ వ్యక్తిత్వాన్ని, వాళ్ళ సంప్రదాయాన్ని, సంస్కారాన్ని తప్పక పాటిస్తారు వాళ్ళు. ముఖ్యంగా ఆర్థికమైనటువంటి క్రమశిక్షణ చాలా బాగుంటుంది. అస్సలు డబ్బులకి ఎక్కడ పిచ్చిగా ఖర్చు పెట్టరు వాళ్ళు. కానీ వాళ్ళు హై లెవెల్ ఉంటారు. వాళ్ళ తిండి చూస్తే హైజెనిక్ ఫుడ్ ఉంటుంది వాళ్ళది. సో బ్రహ్మాండ, రోజు వాళ్ళు పళ్ళు తింటారు, రోజు స్వీట్ తింటారు, రోజు బ్రహ్మాండమైనటువంటి అవేంటి బాదం పాలు తాగుతారు, స్వీట్ ఫుల్గా తింటారు. వాళ్ళు చాలా బ్రహ్మాండంగా ఉంటారు. వాళ్ళలో రోగం వచ్చిన వాళ్ళు తక్కువ మంది ఉంటారు. చాలా తక్కువగా ఉంటారు. ఉపవాసాల నక్తం అలాగే ఉంటారు. చంద్రుని చూసి భర్త కాళ్ళు కడిగి చంద్రుని చూసి భోజనం చేసే వాళ్ళు ఉంటారు. అంటే ఈ సంస్కృతిని, సంప్రదాయాన్ని బాగా పాటిస్తారు కాబట్టి భగవంతుడు నిరంతరం భక్తి విశ్వాసం. రెండవది వ్యాపారం మీద ఉన్నటువంటి ఒక పట్టు, అంటే ఎక్కడ ఎవరిని నాడి పట్టుకొని వ్యాపారం చేస్తారు. అంటే వాళ్ళకి బాగా తెలుసు ఏ నరం నొక్కితే వ్యాపారం బాగా ఉంటుంది అనేది బాగా తెలుస్తుంది. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా ఉన్నతంగా ఉండే అవకాశం మార్వాడీలకి ఎక్కువగా ఉంటుంది.
ఓకే. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు ఫ్యామిలీ విషయంలో అయినా అంత అండర్‌స్టాండింగ్ అండ్ మెచ్యూరిటీ లేకపోతే అలా ఉండడం చాలా కష్టం. మిస్అండర్స్టాండింగ్ వస్తే ఇబ్బంది అవుతుంది. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళ స్టోరీ నాకు చాలా బాగా అనిపించింది. వాళ్ళని చూసి ఎందుకు అంటే మిగతా వాళ్ళు ఇలా ఎందుకు ఉండకూడదు ఇన్స్పైర్ ఎవరు అంటారు అంటే అదే కదా, అదే అది ప్రారంభం నుంచి ఉండాలి. ఇప్పుడు మన పిల్లల్లో ఉండాలి అది. మన పిల్లల్లో గొడవలు అవుతాయి. ఇప్పుడు వాని కొడుకు వీని కొడుకు, వాడు షర్ట్ వేసుకొని వీడు షర్ట్ వేసుకొని వాడికి వేరే కారు ఉంది, నాకు వేరే బైక్ ఉంది, నాకు ఇదే ఈ రకమైనటువంటి భావోద్వేగాల్ని చిన్నప్పటి నుంచి కంట్రోల్ చేయడానికి అందుకే నలుగురు కలిసి ఉంటారు వాళ్ళు. నలుగురు అన్నదమ్ములు కలిసి ఎప్పటి వరకు వీళ్ళు పెరిగేంత వరకు కలిసి ఉంటారు వాళ్ళు. వాళ్ళ సమస్యలు వస్తే వాళ్ళే పరిష్కరించుకుంటారు. ఆడోళ్ళలో కోపం ఎందుకు ఉండదు? ప్రతి ఒక్క ఆడోళ్ళు కోపం ఉంటుంది. ఇప్పుడు నువ్వు కట్టుకున్న డ్రెస్ ఇంకోటి నచ్చకపోవచ్చు, ఇంకోటి నిన్ను నచ్చకపోవచ్చు, వాళ్ళని కూడా అంతే. వాళ్ళ అమ్మ వచ్చేసి ఇదే వేసుకోమంటుంది, వాళ్ళ పిన్ వచ్చే ఉంటుంది ఈ డ్రెస్ నీకు సెట్ అవ్వలేదు, ఎందుకు వేసుకున్నావు, అక్కడ నీకు ఒళ్ళు కనపడుతుంది, నిండా ముసుగేసుకో అన్నప్పుడు ఈ అమ్మాయి కోపం రావచ్చు. తల్లికి వెంటనే కోపం వస్తుందిగా, వచ్చినా సరే ఏమన్నది అక్కడ బయట ఏమన్నదు. మోసి చెప్పాను, మోసి అంటే పిన్నమ్మ మోసి చెప్పింది కదా వేరే మార్చుకోపో అంటుంది. తర్వాత వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత అట్లా అంటావు ఎందుకు, దాన్ని ఇబ్బంది పెడతావు ఎందుకు, ఎందుకంటే అప్పుడు పెద్దోళ్ళు వాళ్ళు చూసి అక్కడ ఏం చెప్పాలో చెప్పింది, ఎవరిది రైట్ అయితే అందరూ కోట్ వేసేస్తారు. అంటే ఆ ఇంట్లో ఒకళ్ళ యజమాయిషన్న ఒక బయటి వ్యక్తులు అందరిలో ఎవరు చెప్తే సరే ఇంటింటారు వాళ్ళు. తండ్రి తల్లి మాట ఖచ్చితంగా వింటారు. పెద్దవాళ్ళకి పిల్లవాళ్ళు కాళ్ళకి నమస్కారం చేయాల్సిందే, వంగి కాళ్ళ నమస్కారం పెట్టాల్సిందే. అంటే ఇలా చెప్పడం వల్ల ఏంటంటే పెద్దలకి ఇచ్చే గౌరవం అందరికి అలవాటు అయిపోతుంది. ఈ పెద్దవాళ్ళే వాళ్ళ తల్లిదండ్రులకు దండం పెడతారు. పెద్దలకి వీళ్ళు తప్పకుండా వీళ్ళకి దండం పెడతారు. అది ఎక్కడ పోయినా సరే మీరు చూడండి కింద కాళ్ళు నమస్కరిస్తారు. ఇప్పుడు బాలీవుడ్లో కూడా మీరు దాదాపుగా అందరూ పెద్ద హీరోలు అందరూ కూడా పెద్దోళ్ళు కనిపిస్తే కాళ్ళకి నమస్కారం చేస్తారు. సరే పాదాలు పెట్టకపోయినా మోకాళ్ళు నమస్కారం పెడతారు ఖచ్చితంగా. అంటే సంప్రదాయం అది, పెద్దవాళ్ళని గౌరవించడం. ఆ గౌరవించే సంప్రదాయంలోనే వాళ్ళకి మంచి పట్టు ఉంటుంది. ఇప్పుడు పితృదేవత అనుగ్రహం ఉంటేనే భగవంతు అనుగ్రహం ఉంటుంది. డిసిప్లిన్ కూడా తెలుస్తుంది. డిసిప్లిన్ ఉన్నవాడికి తప్ప అన్ని రకాల శుభయోగాలు ఉంటాయి, తప్పకుండా ఐశ్వర్యం ఉంటుంది. సో కాబట్టి ఆ పెద్దవాళ్ళలో ఉండేటువంటి ఒక మంచి మార్పు, వాళ్ళలో ఉన్నటువంటి అండర్స్టాండింగ్ వల్ల కుటుంబ విచ్ఛిన్నం కాకుండా ఉంటుంది, దానివల్ల ప్రయోజనం ఉంటుంది. విడిపోరని చెప్పట్లే, విడిపోతారు, వేరే కాపురాలు ఉంటాయి వాళ్ళకి. కానీ విడిపోయినా బయటి ప్రపంచానికి వచ్చినప్పుడు అందరు కలిసే ఉంటారు. వీళ్ళ నగలు వాళ్ళ నగలు వాళ్ళు వేసుకొని అసలు పండగ సెట్ బ్రహ్మాండ పండుగ ఉంటుంది. ఒకళ్ళింట్లో ఫంక్షన్ అయితే వీళ్ళందరూ తీసుకొని వచ్చేస్తారు స్వీట్లన్నీ, వాళ్ళు చేసుకొని వస్తారు, వాళ్ళు ఓన్గా చేస్తారు వాళ్ళు. అటువంటి ఒక బాంధవ్యాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి కుటుంబ బాంధవ్యాలకి పెద్దపీట వేయడం కానీ వాళ్ళు ఎక్కువ డబ్బులు బాగా సంపాదిస్తారు, ప్రవర్తన బాగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటారు, ఐశ్వర్యంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే గురుగారు, అఖండ ఐశ్వర్యమస్తు.